హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గుళ్ళో పంతులు గారు ఇలా అంటుంటారు, ఈ అబ్బాయి చేత ముందుగా వినాయక పూజ చేయించాలి అని అంటుండగా ఇక వివేక్ కూర్చొని కుంకుమ బొట్టు పెట్టుకుంటాడు. ఇక వివేక్ పక్కన అరవింద జయదేవ్ నందన్లు కూర్చుంటారు. లక్ష్మి అనుమాన పడుతూ ఉంటుంది. శాంతి పూజ అన్నారు, వినాయకుని పూజ చేయిస్తున్నారేంటి వివేక్ చేత అని అనుమాన పడుతూ ఉంటుంది లక్ష్మి. ఇక పంతులు గారు మళ్ళీ ఇలా అంటుంటారు, అబ్బాయి చేత వినాయక పూజ పూర్తయింది, ఇక పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయించాలి అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక దేవయ్య అని డౌట్గా పంతులు గారిని ఇలా అడుగుతూ ఉంటుంది, మీరు పూజ చేయిస్తున్నారా పెళ్లి చేయిస్తున్నారా అని అడుగుతుండగా పూజే చేయిస్తున్నానమ్మా అని అంటూ జానుని కూర్చోబెట్టుకొని పూజ చేయిస్తూ ఉంటారు పంతులు గారు. జాను పక్కన మిత్ర లక్ష్మి కూర్చుంటారు. దేవయాని మనిష మాట్లాడుకుంటూ ఉంటారు. నాకెందుకో డౌట్గా ఉంది, ఇది పెళ్ళేమో అని మనిష అంటుండగా అవును ఏదో తేడా జరుగుతుంది, ఇది పూజ కాదు పెళ్ళని నాకు కూడా అనిపిస్తుంది అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక దేవయాని ఈ పెళ్ళిని ఆపగలదా? జాను మెడలో వివేక్ తాళి కట్టేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.